రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషం రాజేశ్వరరావు నమస్కారం. 1897వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగించి భారతదేశం తిరిగి వచ్చిన సందర్భంలో మద్రాసులో ఓడ దిగిన వెంటనే ఆయన మెడలో పూలమాల వేసి తర్వాత ఆయనను అభినందించేందుకు మెరీనా బీచ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధ్యక్షత వహించిన మన తెలుగువాడే శ్రీ జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారు. స్వాతంత్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహితీవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఆంధ్ర భీష్మగా పేరొందిన శ్రీ జ్ఞాపతి సుబ్బారావు గారు 1856వ సంవత్సరం జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి రోజున నెల్లూరులో శ్రీమతి రంగమ్మ, శ్రీ రాఘవరావు దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుండి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండటం వల్ల పేదరికంలో ఉన్నప్పటికీ కూడా వీధిలాంతర్ల మసక వెలుతురులో చదువు కొనసాగించారు. అలాగే మెట్రిక్ పరీక్షలు పాస్ అయి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో స్కాలర్షిప్ సహాయంతో 1876లో బిఏ డిగ్రీ పొందారు. తర్వాత అధ్యాపకునిగా చేరి బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879 నాటికి లా పట్టా పొందారు. ఆ విధంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ లా డిగ్రీ పొందిన అతి కొద్ది మందిలో ఒకరిగా ఈయన ఖ్యాతి గణించారు. సుబ్బారావు గారికి తెలుగు సాహిత్యం అన్నా, జర్నలిజం అన్నా బాగా ఆసక్తిగా ఉండేది. న్యాయ విద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ల ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్ 6గా పిలువపడే నాటి సాహిత్య సంఘ సభ్యులు మరో 5గురితో కలిసి 1878లో జాతీయోద్యమానికి సహకరించే లక్ష్యంతో ది హిందూ జాతీయ ఆంగ్ల దినపత్రిక స్థాపించారు. అంతేకాకుండా తెలుగులో చింతామణి అనే పత్రికను కూడా ప్రారంభించి తెలుగులో నవలలను ప్రోత్సహించడానికి వార్షిక అవార్డులను ప్రవేశపెట్టారు. 1880లో సుబ్బారావు గారు మద్రాసు నుంచి రాజమండ్రి వచ్చి న్యాయవాద వృత్తి ప్రారంభించారు. ఆ రోజుల్లోనే ఆయన మరో ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి కందుకూరి వీరేశలింగం గారి కార్యకలాపాల పట్ల ఆకర్షితుడై వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వారికి ఎంతగానో సహకరించారు. 1881లో స్థాపితమైన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి విలువైన సేవలందించారు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోసియేషన్ స్థాపించారు. 1885లో రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి అనధికార చైర్మన్గా ఎన్నికై 1888 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఈయన పదవీ కాలంలోనే రాజమండ్రి పట్టణంలో మొదటిసారిగా మంచినీటి కుళాయిలు వచ్చాయి. ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ స్థాపించి విద్యుతుత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రి పట్టణానికి విద్యుత్ సరఫరా చేసి వెలుగులు నింపారు. 1885లో బొంబాయిలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశానికి పంతులుగారు హాజరై జాతీయోద్యమంలో కూడా పాలు పంచుకున్నారు. 1892లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1893లో ఆయన మద్రాస్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ పదవికి ఆయన వరుసగా 3 పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగారు. 1893లో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగం గారు ఎడిటర్గా వ్యవహరించారు. అంతేకాకుండా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి రచన వ్యాసంగానికి ఆర్థికంగా సహకరించేవారు. అదేవిధంగా హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారిని ఆ రోజుల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాలకు పరిచయం చేసేందుకు కూడా సుబ్బారావు పంతులు గారే. రాజమండ్రిలో సనాతన హిందూ ధర్మ ప్రచారానికై హిందూ సమాజం అనే సంస్థ స్థాపించారు. స్వయంగా సంగ్రహ రామాయణాన్ని రచించారు. భగవద్గీత ప్రతులను విద్యార్థులకు ఉచితంగా పంచి పఠించవలసిందిగా విజ్ఞప్తి చేసేవారు. 1898 నుండి 1917 వరకు భారత జాతీయ కాంగ్రెస్లో సుబ్బారావు పంతులు గారు కీలకమైన పాత్ర పోషించారు.
1907లో జరిగిన వందేమాతర ఉద్యమం సందర్భంగా బిపిన్ చంద్రపాల్ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించారు. సివై చింతామణి గారితో పాటు ఆంధ్ర కోస్తా జిల్లాల్లో పర్యటించి స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. 1914 ఏప్రిల్ 11వ తేదీన విజయవాడలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహిస్తూ మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం మొట్టమొదటి చారిత్రాత్మకమైన పిలుపునిచ్చినవారు సుబ్బారావు పంతులు గారే. 1918 జనవరి 1వ తేదీన సుబ్బారావు పంతులు గారి డిమాండ్ మేరకు ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్ కౌన్సిల్ని అధిష్టాన వర్గం ఏర్పాటు చేసింది. ఈ మండలికి న్యాయపతి సుబ్బారావు పంతులు గారు అధ్యక్షులుగా, కొండా వెంకటప్పయ్య గారు కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్గా ఆంధ్ర భీష్మగా పేరు పొందిన సుబ్బారావు పంతులు గారు 84 ఏళ్ల వయసులో 1941 జనవరి 15వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగు వారందరం వారిని స్మరించుకుని వారికి నీరాజనాలు అర్పిద్దాం. విషయ సేకరణకు తమ వ్యాసం ద్వారా సహకరించిన శ్రీ అంబడిపూడి శ్యామసుందర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.